సార్ మన అధికార ప్రతినిధి వైసీపీ ఆర్మూరు వెంకటరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి మీద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అనారోగ్యం అని చెప్పి హాస్పిటల్ రాజీనామా చేసిన కారుమూరి వెంకటరెడ్డి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. అరే బుర్రా బుద్ధి జ్ఞానం ఉందిరా సన్నాసి నీకు. మనిషి అన్న తర్వాత అనారోగ్యాలు వస్తాయరా బాబు. అంతే తప్ప ఈరోజు అతను మాట్లాడే మాటలు వింటుంటే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, పవన్ కళ్యాణ్ గారికి అనారోగ్యం పెద్దాక వస్తుందట, రాజీనామా చేసే నువ్వు మీ తమ్ముడు నాగబాబుకో ఇంకొకరికో పదవి ఇచ్చే అన్నాడు. ఒరే సన్నాసి, మీ నాయకుడి గురించి చెప్తా. మీ నాయకుడు 33 కేసుల్లో ముద్దాయి, అంటే ఆర్థిక నేరస్తుడు. ఇండియాలో నెంబర్ 1 రాజకీయ ఆర్థిక నేరస్తుడు ఎవరైనా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి. 1,00,00,000 కోట్ల రూపాయల దొంగతనం ఆరోపణ, 47,850 కోట్లు ఈడీ అటాచ్ చేసిన ఆస్తులు. ఇన్ని రకంగా ప్రూవ్ అయిన దొంగ దగ్గర పనిచేస్తూ నువ్వు దొంగ మాటలు మాట్లాడుతున్నావు వెంకటరెడ్డి. పవన్ కళ్యాణ్ లాంటి దేవుణ్ణి రాజీనామా చేయమంటున్నావు. ఆయన ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా 24 గంటలు ప్రజల కోసం, ప్రగతి కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం పనిచేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే పవన్ కళ్యాణ్. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. ఆయన సొంత సంపాదనతో ఈరోజు సొంత సంపాదనలో సగ భాగాన్ని రాష్ట్ర ప్రజల కోసం, దేశ ప్రజల కోసం త్యాగం చేసిన మహానుభావుడు. మిలిటరీ వాళ్ళకే కానీ, మిలిటరీ అభివృద్ధికే కానీ, అలాగే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కానీ, ఎక్కడైనా సరే ఏ రాష్ట్రంలో ఏ కష్టమున్నా నేనున్నాను పరిగెత్తుకుంటూ వెళ్ళి కోట్ల రూపాయలు దానం చేసే దేవుడు పవన్ కళ్యాణ్. కోటాను కోట్ల రూపాయలు, 1,00,00,000 కోట్లు దొబ్బేసిన నీచుడు మీ నాయకుడు. మరి మీరే అంత గర్వంగా మాట్లాడితే మేము ఎలా మాట్లాడుతారా? బుద్ధి జ్ఞానంతో మాట్లాడు. ఆరోగ్యం పట్ల మాట్లాడుతున్నాడు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు తల్లిని గురించి ఎవరో తిట్టారట అంతకుముందు. దాన్ని ఎంత నీచంగా మాట్లాడుతున్నాడంటే ఈ విధవ. నిజంగా కడుపు రగిలిపోతుంది. వెంకటరెడ్డి, నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగుండకుంటే ఒకవేళ రాజీనామా చేయాల్సి వస్తే మీ నాయకుడు అసలు రాజకీయాలకే పనికిరాదు. మరి అలాంటి నాయకుడు సపోర్ట్ చేస్తుంది మీరెంత దొంగలరా? కాబట్టి మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడు. నువ్వు ఈవేళ పవన్ కళ్యాణ్ అనేసి వెళ్ళిపోతావు. మేమెవరిని టార్గెట్ చేస్తాం? జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి జీవితాన్ని టార్గెట్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి దొంగతనాన్ని టార్గెట్ చేస్తాం. కాబట్టి బుద్ధి జ్ఞానంతో మసులుకుని ఒక నాయకుడిగా ప్రజాసేవలో ఉన్నప్పుడు మర్యాద, మానం ఉండి మాట్లాడితే బాగుంటుంది. కాబట్టి కారుమూరి వెంకటరెడ్డి, నువ్వు సరిగా మాట్లాడకపోతే ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారిని నువ్వు కానీ ఎక్కువగా టార్గెట్ చేస్తే, కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత కూడా ఉందా మీ పార్టీకి? కాబట్టి నేనేం చెప్తున్నానంటే, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒకరినొకరిని గౌరవించుకోవడం, మర్యాదగా మాట్లాడుకోవడం ఉండాలి. లేదు మేము ఇలా మాట్లాడుతూ ఉంటే అంతకంటే ఎక్కువ మాట్లాడతాం, ఇంకా ఎక్కువ మాట్లాడతాం. ఇంకా చాలా ఉన్నాయి మీ నాయకుడు చేసినటువంటి తప్పులు. ఆ తప్పులన్నింటినీ ఎత్తి చూపుతాం. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు కారుమూరి వెంకటరెడ్డి.